హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇక్కడ చూడండి మా వారైతే ఎంత పని చేశారో. నేనైతే మా వారికి నోరు ఏం బాగోలేదు, ఏదైనా కారంగా తినాలనిపిస్తుంది, చికెన్ తీసుకురండి రైస్లోకి అయితే చేస్తానని మా వారికి అయితే నేను చెప్పాను. సరే అని మావారైతే బజార్కి వెళ్ళి ఏం చేశారంటే, దారిలో అయితే ఇక్కడ పుట్టగొడుగులు అయితే కనిపించాయంట. మా వారు ఇంకా చికెన్ ఎందుకు, ఇదైతే బాగుంటుంది, మా వారికి అయితే చాలా ఇష్టం అండి పుట్టగొడుగులు అంటే. ఇంకా కనిపించాయనేది బజార్లో తీసుకొచ్చారు. నేను చూడగానే ఇదేంటండి ఇవి తీసుకొచ్చారు, నేను చెప్పింది చికెన్ కదా, ఇవి తీసుకొచ్చారేంటి అన్నారు. నీకేం చేత అవుతుందిలే, ఇది మా అమ్మ అయితే చాలా బాగా వండిద్ది, చికెన్ కంటే కూడా చాలా బాగుంటుంది అని అన్నారు. అదేంటి ఎలా అంటున్నాను, నా చేత కదా ఏంటి, నేను కూడా బ్రహ్మాండంగా వండుతాను, మీరు చికెన్ తెమ్మంటే తేకుండా ఇవి తీసుకొచ్చి మళ్ళీ నాకు చేత కాదు అని అంటున్నారా? మీరు అన్నందుకైనా సరే నేనైతే చేసి చూపిస్తాను చూడండి అని మా వారికైతే ఇలా అయితే నేనైతే చేసి పెట్టానండి. నిజంగా చాలా బాగుంది, చికెన్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంది. రైస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు ఎలా చేస్తే బాగుంటుందా అనేసి నేనైతే చాలా ఆలోచించాను, యూట్యూబ్ అంతా ఎతికాను. ఎలా అయినా బాగా చెయ్యాలి, చాలా టేస్టీగా రావాలి, మా వారితో నేను శబాష్ అనిపించుకోవాలి అని చాలా బాగా అయితే చేశానండి. కర్రీ అయితే మామూలుగా కుదరలేదు, రెస్టారెంట్ స్టైల్లో అయితే చేశానండి. అసలు సూపర్గా ఉంది. నేను కూడా అయితే అలా అనుకోలేదు. చక్కగా అయితే మా వారైతే 2 ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు. ఇక 2 ప్యాకెట్లు అయితే మా వారు తీసుకొచ్చారండి. ఇంక నేను 2 ప్యాకెట్లు అయితే ఓపెన్ చేసేసి వాటినైతే శుభ్రంగా వేడి నీళ్ళల్లో అయితే కడిగేసుకున్నానండి. మరీ వేడి నీళ్ళు కాదు, గోరువెచ్చటి నీళ్ళల్లో కాస్త సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకొని కడుక్కున్నామంటే శుభ్రంగా ఉంటుందండి. ఇంకా వాటినైతే నేను కొన్ని లావుగా ఉన్న వాటినైతే 2 భాగాలు అయితే చేశాను. ఇంకా సన్నగా ఉన్న వాటినైతే డైరెక్ట్గా వేసేసానండి. మరీ చిన్నగా ఉన్నాయి ఎందుకులే కట్ చేయడం కట్ చేయలేదు వాటిని. ఇక అయితే ఇంకా టమోటాలు అయితే నేను 3 తీసుకున్నానండి. ఇంకా కొద్దిగా జీడిపప్పు, నువ్వులైతే దోరగా వేపించుకున్నానండి శుభ్రంగా. కొంచెం వాటిల్లో రాళ్ళు అలా ఉన్నాయండి. నేనైతే శుభ్రంగా వాటిని ఏరి శుభ్రంగా కొంచెం ద్వారగా అయితే ఏపుకున్నాను నేను. అవన్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. ఇక 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను నేను. ఇక మొత్తం అయితే దాంట్లో ఇంకా తాలింపు అయితే పెట్టేసుకోవడమేనండి. కొంచెం అయితే నేను బిర్యానీ ఆకు, కొన్ని చెక్క మొగ్గలు అయితే వేసుకున్నానండి. మంచి కమ్మటి వాసన అయితే వస్తుంది, కర్రీ అద్దరిపోవాలి. మా వారు అన్నందుకన్నా నేను అద్దరగొట్టాలి అని కసితో అయితే చేశానండి. ఆడవాళ్ళని తలుచుకుంటే ఏదైనా సాధించగలమండో. ఇక అలా అంటే మరి నేను ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను కదా. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా మొత్తానికైతే కూర అయితే అద్దరగొట్టేశాను. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడైతే నేను ఒక 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకున్నానండి కర్రీలోకి. ఇక మొత్తం వాటర్ అంటే నేను ఎక్కువగా వేయలేదండి. ఇక వాటర్ ఎందుకంటే కొద్దిగా వేసానంటే అండి 1/2 గ్లాస్ వేసుకున్నాను నేను. అవైతే పుట్టగొడుగుల్లో వాటర్ అయితే వచ్చేసాయండి నాకు. అవి నూనెలో వేయగానే వాటర్ వచ్చేసాయి. నేను ఆ వాటర్ అయితే పడేయలేదండి, ఆ వాటర్తో పాటే వేసుకున్నాను. ఇక కొద్దిగా అయితే పక్కన పెట్టుకున్న ఆ వాటర్ కూడా పోసానండి, అదైతే చూపించలేదు. ఇక అవి కూడా వేసుకుంటాను కదని ముందుగా అయితే వాటర్ అయితే కొద్దిగా వేసుకున్నాను. ఇక అన్నీ వేసేసుకొని తిప్పుకోవడమేనండి. ఇక ముక్కలు వేసిన తర్వాత అయితే జాగ్రత్తగా ఉండాలండి, అడుగంటేసిద్ది, అడుగంటితే అస్సలు బాగోదు కూర అయితే. ఇంకా అక్కడి నుంచి నేనైతే 10 నిమిషాలు అయితే ఉడికించుకున్నానండి. ఇంకా 10 నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే అవి ముందుగా మనం పసుపు ఉప్పు వేసుకొని ఆయిల్లో మగ్గించుకున్నాము కదండి. ఇంకా ఎక్కువ టైం అయితే పట్టదు, ముక్క వేసిన తర్వాత 10 నిమిషాల టైం అయితే చాలండి, ఎక్కువ అయితే అవసరం లేదు. కర్రీ అయితే అద్దరిపోయిందండి. ఇలా అయితే ట్రై చేసి చూడండి, మామూలుగా లేదు, చికెన్ తిన్న ఫీలింగే వచ్చిందండి. నిజంగా చెప్తున్నా, నేను వీడియో కోసం అయితే చెప్పట్లేదండి, చాలా చాలా బాగా కుదిరింది. మరి వీడియో నచ్చిన వాళ్ళు ఏం చేయాలో తెలుసు కదా, చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకే అండి, నా పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయింది.